Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu methodology. అందులో భాగంగా బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తున్నాం. బోధనా పద్ధతులు అనే టాపిక్లో భాగంగా కథా బోధనకు సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కథా బోధన. కత్ అనే సంస్కృత ధాతువు నుంచి కథ అనే పదం ఆవిర్భవించింది. కత్ అనగా మాట్లాడుట, చెప్పుట లేదా సంభాషించుట అని అర్థం. కథ, కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడబడుతున్నవి. కానీ పరిమాణంలో కథ కంటే చిన్నది కథానిక. ఈ కథానికనే షార్ట్ స్టోరీ అనేది పిలుస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య గల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక. కథానిక ప్రస్తావన మొదట అగ్ని పురాణంలో కనిపిస్తుంది. కథ కాదండి, కథానిక. కథానిక ప్రస్తావన మొదట మనకు అగ్ని పురాణంలో కనిపిస్తుంది. సుదీర్ఘంగా కాక క్లుప్తతతో, బిగువైన కథనంతో, ఉదాత్త అంశాలతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కరుణ, అద్భుతరస పోషణలో ఆనందాన్ని కల్పించడమే కథానిక. ఈ కథానిక లక్షణంగా మనకు అగ్ని పురాణంలో చెప్పబడింది అనమాట. కథానిక యొక్క లక్షణాలే పై అంశాలన్నీ. అవన్నీ ఎక్కడ చెప్పబడ్డాయంటే అగ్ని పురాణంలో చెప్పబడ్డాయి. కథానిక యొక్క ప్రస్తావన కూడా మనకు మొదట్లో అగ్ని పురాణంలోనే కనిపిస్తుంది. సాధారణంగా నాటి విస్తృత క్షేత్రం కలిగి ఒకానొక సంవేదనంతో కూడి స్వయం సంపూర్ణమైన దానిలోని విభిన్న తత్వాలను ఏకోన్ముఖంగా చూపే ఇతివృత్తాత్మక గద్య కవితా శిల్పఖండాన్ని కథానిక అని చెప్పినది ఎవరంటే బొడ్డుపాటి కుటుంబరాయ శర్మ గారు నిర్వచించారనమాట. ఈ కథానిక అనే పదాన్ని మొట్టమొదటగా వాడినది ఎవరు అంటే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కథానిక అనే పదాన్ని ఫస్ట్గా యూజ్ చేశారనమాట. కానీ కథానిక గురించి ప్రస్తావించిన ఫస్ట్ పురాణం ఏది అంటే అగ్ని పురాణం. కత్ అనే సంస్కృత ధాతు నుంచి కథ అనే పదం ఆవిర్భవించింది. కథ అనే పదం దేని పదం నుంచి ఆవిర్భవించింది అంటే సంస్కృత పదమైనటువంటి కత్ నుంచి ఆవిర్భవించింది. కత్ అనగా మాట్లాడుట, చెప్పుట లేదా సంభాషించుట అనే అర్థం అయితే వస్తుందన్నమాట. కథ, కథానిక అనే రెండు అంశాలు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కానీ కథ, కథానికలు అనేవి, కథానిక అనేది కథ కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుందన్నమాట. కథని స్టోరీ అంటే కథానికను షార్ట్ స్టోరీ అంటారు. అంటే కథ కంటే చిన్నది కథానిక. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య గల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక అన్నమాట. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ముఖ్య సన్నివేశం ఉంటుంది కదా, ఆ ముఖ్యమైన సన్నివేశం కానీ ఏదైనా ఒక సంఘటన కానీ వాటి మధ్య ఉన్నటువంటి అంశాలన్నీ ఒక కళాత్మకంగా చిత్రిస్తే దాన్ని కథానిక అనేది పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కథానిక ప్రస్తావన ఫస్ట్ వచ్చేసి అగ్ని పురాణంలో కనిపించింది. ఈ కథానిక యొక్క లక్షణాలు అగ్ని పురాణంలో ఏ విధంగా చెప్పబడ్డాయంటే సుదీర్ఘంగా కాకుండా క్లుప్తతతో, బిగువైన కథనంతో, ఉదాత్త అంశంతో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అదేవిధంగా కరుణ, అద్భుతరస పోషణతో ఆనందాన్ని కలిగించేదే కథానిక అని అగ్ని పురాణంలో పేర్కొనడం జరిగిందనమాట. సాధారణంగా నాటి విస్తృత క్షేత్రం కలిగి అంటే విశ్వమైన క్షేత్రాన్ని కలిగి ఒకానొక సంవేదనంతో కూడి స్వయం సంపూర్ణమైన దానిలోని విభిన్న తత్వాలను ఏకోన్ముఖంగా చూపే ఇతివృత్తాత్మక గద్య కవితా శిల్పఖండాన్నే కథానికాన్ని నిర్వచించినది బొడ్డుపాటి కుటుంబరాయ శర్మ గారు వివరించడం జరిగింది. కథానిక అనే పదాన్ని మొట్టమొదటిగా వాడిన వ్యక్తి ఎవరు అంటే మనకు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి కథ ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే సంస్కృత ధాతువైనటువంటి కథ, కథానిక రెండు పర్యాయ పదాలు. కథానిక కథ కంటే చిన్నది. ఫస్ట్ వచ్చేసి అగ్ని పురాణంలో చెప్పబడింది. దాని తర్వాత దానికి ఒక నిర్వచనాలు ఉన్నాయి. ఆ రెండు అంశాలు ఇంపార్టెంట్. కథానిక అనే పదాన్ని ఫస్ట్ ఎవరు వాడారు అంటే ఎక్కడ వాడారు అంటే మనకు అగ్ని పురాణం వస్తుంది. ఎవరు వాడారు అంటే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి అని చెప్పచ్చు. తెలుగులో కథానిక వచ్చేసి దిద్దుబాటు. ఫస్ట్ కథానిక దిద్దుబాటు అనమాట. ఏ ఇయర్లో వచ్చిందంటే ఇది 1910లో వచ్చింది. దీని కర్త ఎవరు? దిద్దుబాటు అంటే గురజాడ అప్పారావు గారు దిద్దుబాటు అనేదాన్ని రచించారు. ఈ దిద్దుబాటు యొక్క స్పెషాలిటీ ఏంటంటే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి కథానిక. ఇది 1910లో రాయడం జరిగింది. ఈ కథా బోధన యొక్క ఉద్దేశాలు వచ్చేసి
ఇవి విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి, విద్యార్థుల్లో సాహిత్యాభిరుచిని కలిగిస్తాయి, ఇంకా కథనం యొక్క కౌశల్యాన్ని పెంపొందుతాయి అన్నమాట. అంటే కౌశలం అంటే నైపుణ్యం. విద్యార్థుల్లో కథనాన్ని చేయగల నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది, నైతిక విలువలను గ్రహించేటట్టు చేస్తుంది, సృజనాత్మకత శక్తిని ఇవన్నీ కూడా విద్యార్థిలో పెంపొందించేలా చేసేదే కథ యొక్క ఉద్దేశాలు. కథా బోధన చేయడం వల్ల వాళ్ళు ఏమేమి పెంపొందుతాయి అంటే ఆలోచన శక్తి పెంపొందుతుంది, సాహిత్యం పట్ల అభిరుచి అనేది పెంపొందుతుంది, కథన శైలి లేదా కథనం యొక్క కౌశలాలు అవన్నీ కూడా డెవలప్ అవుతాయి, నైతిక విలువలు కూడా పెరుగుతాయి, సృజనాత్మకత కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు కథ బోధనకు సంబంధించిన అంశాలు. కథానిక అనే పదాన్ని ఫస్ట్ వాడినది వచ్చేసి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. తెలుగులో తొలి కథానిక వచ్చేసి మనకు దిద్దుబాటు. ఇది 1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు అయితే రచించడం జరిగింది. ఇంక ఇవన్నీ చూసాము. కథా బోధన యొక్క ఉద్దేశాల్లో ఆలోచన శక్తి డెవలప్ అవుతుందని, సాహిత్యాభిరుచి కలిగి ఉంటారని, కథన యొక్క కౌశల్యాన్ని పెంచుతారని, పెంచబడుతుందని, నెక్స్ట్ వచ్చేసి నైతిక విలువలు గ్రహించేటట్టు చేస్తుందని, విద్యార్థులు సృజనాత్మకత అనేది పెంపొందుతుందని తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కథను బోధించడానికి ఉపయోగించే పద్ధతులు ఏవి చూసినట్టయితే, కథను బోధించడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి కథన పద్ధతి. కథన పద్ధతి అంటే ఉపాధ్యాయుడు ఒక కథను విద్యార్థులకు బోధించిన తర్వాత దాన్ని విద్యార్థి చేత రాబట్టడమే కథన పద్ధతి అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రదర్శన పద్ధతి. ఉపాధ్యాయుడు కథను సంబంధించిన చిత్రాలను తరగతి గదిలో ప్రదర్శిస్తే విద్యార్థులు ఆ చిత్రాలను చూసి కథ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఉపాధ్యాయుడు కథకు సంబంధించి కొన్ని పిక్చర్స్ చూపిస్తే విద్యార్థులు ఆ చిత్రాలను చూసి కథను చెప్పడానికి ప్రదర్శిస్తారు. దీన్నే మనం ప్రదర్శన పద్ధతి. ప్రదర్శన అంటే అక్కడ చిత్రాలను ప్రదర్శిస్తారు, ఆ ప్రదర్శించిన చిత్రాలకు అనుగుణంగా విద్యార్థులు కథను చెప్పేదానికి ప్రయత్నిస్తారు, కాబట్టి దీన్ని ప్రదర్శన పద్ధతి అనేది చెప్తారు. ఇది వచ్చేసి ప్రాథమిక తరగతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పూరణ పద్ధతి. ఉపాధ్యాయుడు కొంత కథను చెప్పి మిగిలిన కథను విద్యార్థులచే పూరించమని కోరుతాడు. ఈ పద్ధతిలో విద్యార్థులు కథను ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తారు. దీని వలన విద్యార్థుల్లో ఆలోచన శక్తి అనేది పెంపొందుతుంది. ఇది ఎలా అంటే ఉపాధ్యాయుడు కొంత కథను చెప్పి చివరిలో కొంత అంశాన్ని మీరే ఊహించి కథనైతే పూర్తి చేయండి అంటారు. అలాంటప్పుడు విద్యార్థులు ఆ కథను పూర్తి చేయడానికి వాళ్ళ యొక్క మేధాశక్తికి ఎక్కువ పదును పెడతారనమాట. దాంతో వాళ్ళలో ఆలోచన శక్తి అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అభినయ పద్ధతి చూసినట్టయితే ఉపాధ్యాయుడు అభినయంతో కథను చెప్పి విద్యార్థులను అదే విధంగా చెప్పమని ప్రోత్సహిస్తాడు. దీనివల్ల విద్యార్థులలో హావభావ ప్రకటనలు అలవడతాయి. ఇక్కడ అభినయంతో చెప్పడం అంటే తన హావభావాలను ప్రకటిస్తూ ఒక కథనైతే చెప్తారు. పులి ఇలా గాండ్రించిందని శబ్దాలు చేస్తూ చేతులు ఇలా చూపిస్తూ చెప్తారనమాట. అదేవిధంగా విద్యార్థులు కూడా ఉపాధ్యాయుడి యొక్క అభినయాలను అనుసరిస్తూ చెప్తే దాన్ని అభినయ పద్ధతి అంటారు. దీనివల్ల పిల్లల్లో హావభావ ప్రకటన శక్తి అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇది అభినయ పద్ధతి. పూర్ణ పద్ధతి అంటే కొంత కథను చెప్పి మిగతాది విద్యార్థులతో చెప్పిస్తే అది పూర్ణ పద్ధతి. అది అభినయ పద్ధతి అంటే ఉపాధ్యాయుడు అభినయంతో చెప్పి అలాంటి విషయాన్ని అదే విధంగా అభినయంతో విద్యార్థులు కూడా చెప్పేలా చేయించడమే అభినయ పద్ధతి. దీనివల్ల మనకు అభినయ పద్ధతి వల్ల ఏం డెవలప్ అవుతాయి అంటే హావభావ ప్రకటన శక్తి పెంపొందుతుంది. ఇక్కడ గమనిక వచ్చేసి కథా బోధనకు అనువైన లేదా ఉత్తమమైన పద్ధతి ఏది అంటే ప్రదర్శన పద్ధతి. ప్రదర్శన పద్ధతిలో ఏంటంటే కథకు సంబంధించి కొన్ని చిత్రాలను చూపించి వాటిని విద్యార్థుల చేత కథను చెప్పమని ప్రోత్సహిస్తాడు ఉపాధ్యాయుడు. దీనివల్ల వాళ్ళు కథనైతే చిత్రాల ఆధారంగా చెప్తారు. దీన్ని ప్రదర్శన పద్ధతి అంటారు. ఇది వచ్చేసి కథా బోధనకు అనువైన ఉత్తమమైన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి కథా బోధన యొక్క సోపాన క్రమం చూసినట్టయితే ఏ బోధనా పద్ధతినైనా తీసుకో దాంట్లో ఈ 4 అంశాలు అయితే సోపాన క్రమాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రవేశం, సెకండ్ వన్ వచ్చేసి ప్రదర్శన, థర్డ్ వన్ వచ్చేసి పునర్విమర్శ, ఫోర్త్ వన్ వచ్చేసి గైహికం లేదా హోంవర్క్ అనమాట. ప్రవేశంలో వచ్చేసి 3 ఉపసోపనాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పూర్వజ్ఞాన పరిశీలన, 2 వచ్చేసి ఉన్ముఖీకరణ, 3 వచ్చేసి శీర్షికాపక్షం. ఈ 3 కూడా ప్రవేశం యొక్క ఉపసోపనాలు అనమాట.
పూర్వజ్ఞాన పరిశీలన అంటే ఒక అంశాన్ని బోధించే ముందు ఆ అంశానికి సంబంధించి విద్యార్థికి ఏవైనా దానికి సంబంధించి జ్ఞానం ఏమైనా ఉందా లేదా అని ఇక్కడ పూర్వజ్ఞాన పరిశీలనలో తెలుసుకుంటారు. ఉన్ముఖీకరణ అంటే ఏ అంశాన్ని అయితే బోధిస్తున్నామో ఆ అంశానికి పిల్లల్ని సంసిద్ధులుగా చేయడం లేదా రెడీగా చేస్తారనమాట. దీన్ని ఉన్ముఖీకరణ అంటారు. శీర్షిక ప్రకటన అంటే ఉన్ముఖీకరణలు అడిగిన ప్రశ్నల ద్వారా పిల్లాడి నోటి నుంచే శీర్షికను వచ్చే విధంగా మనం రెడీ చేస్తాం వాళ్ళని. ఆ శీర్షిక ప్రకటనని మనం 3వ సోపానంలో ప్రకటిస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రదర్శన చూసినట్టయితే కథా రచయితను, కథ ఎవరైతే రచించాడో అతని గురించి పరిచయం చేస్తాం. కథను సంక్షిప్తంగా క్లుప్తంగా తెలియజేస్తాం. విద్యార్థుల చేత మౌన పఠనం చేస్తాం. విద్యార్థులతో చర్చించి సారాంశాన్ని నల్లబల్లపై రాయిస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పునర్విమర్శ, గాయకం, ఇంటి పని, ఇవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ నాటక బోధన. నాటక బోధనకు సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లుప్తంగా నేర్చుకొని ఉండండి. తెలుసుకోవడం వల్ల మీకు ఆ ఆప్షన్స్ని ఏ విధంగా తీసేస్తూ సరైన సమాధానం పెట్టచ్చో తెలుసుకుంటారనమాట. ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేర్చుకొని ఉంటే. ఈ విధంగా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తాను.